రివ్యూ ఆఫ్ ఏనుగు తొండం కటికాచలం. సినిమా పేరు వింతగానే ఉన్నది కదా, సినిమా కూడా వింతగానే ఉన్నది. ఇది కొత్త కథ ఏమీ కాదు, పాత కథే. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, బలగం, ఆ నలుగురు, తర్వాత పెరుసు, ఇలాంటి సినిమాల్లోనూ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, కామెడీగా తీసుకుని వెళ్తారు కదా ఆ సినిమాలన్నీ కూడా. అలాగే మన తెలుగులోని ఏనుగు తొండం ఘటికాచలం. ఘటికాచలం అనే ఒక ముసలాయన ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అసలు పెళ్లి చేసుకున్న తర్వాత ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి అన్నదే స్టోరీ. చాలా సింపుల్ లైన్ స్టోరీ, కొంచెం కామెడీని యాడ్ చేసి సినిమాని డైరెక్ట్ చేశారు రవిబాబు గారు. అయితే రవిబాబు గారు తీసిన ప్రతి సినిమా కూడా డిఫరెంట్ జోన్లోనే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందని మనకు తెలుసు. అలాగే ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమా కూడా చూశాను. ఇది కూడా ఒక డిఫరెంట్ సినిమానే. సో వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను. మనం టైంపాస్కి కానీ లేదంటే ఏదైనా కొత్త సినిమా చూడాలి అని అనుకుంటే మీకు ఏనుగు తొండం ఘటికాచలం సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇది ఈటీవీలోని స్ట్రీమింగ్ అవుతుంది. యాక్చువల్గా ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు అంటే బాగానే ఉన్నది, కానీ కొంచెం ల్యాగ్ ఎక్కువగా అనిపిస్తుంది. రన్ టైం కొంచెం ఎక్కువ పెట్టారేమో అనిపిస్తుంది. చెప్పాలనుకున్నది క్లియర్ కట్గా చెప్పేసినా బాగుండు, మధ్యలో అనవసరమైన సీన్లు ఉంటాయి. ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ పర్వాలేదు, స్లోగా వెళ్తుంది. ఇంకా బీజిఎం, సాంగ్స్ అలాంటి పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఓటీటీ ఫిలిం కాబట్టి సేఫ్ అయిపోయింది. థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే అంత పెద్దగా అట్రాక్షన్ రాకపోవచ్చేమో. సో ఈ సినిమాకి నేను 5కి 2 ఇస్తున్నాను. మీరు కనుక ఈ సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అంతకంటే ముందు తెలుసు కదా, నేను అడిగేది ఒకటే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.